ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ద్వాదశ మర్క ఇది దగ్ధయోగ. ఈ విషయం మనం అన్ని విషయాలకి వర్తిస్తుంది. సర్వసాధారణంగా చాలామంది ఏమంటారంటే ఇది ప్రయాణానికి మాత్రమే తప్ప ఇంకా దేనికి అవసరం లేదు అంటారు. ద్వాదశి రోజు ఆదివారం కనుక అయినట్లయితే అది ద్వాదశి ఆదివారం. ద్వాదశ మర్క ఇది దగ్ధయోగ. దగ్ధం అంటే ఏంటి? అంటుకుపోవడం అనమాట అని శాస్త్రంలోనే చెప్పాడు. ద్వాదశి ఆదివారం రోజున ప్రయాణమే చేయరు. అలాగే మిగతా వాటికి కూడా ఏదైనా అంటే జననమైన రజస్వలైన ఇటువంటి వాటికి దేనికి కూడా పరిహారం చేసుకున్నట్లయితే ఆ దోషం ఉండదన్నమాట. ఆ దోషం అనేది ఎలా ఉంటుంది అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ మధ్యనేమో నాకు ఒక జాతకం వచ్చింది. సరిగ్గా ఆ అమ్మాయి ద్వాదశి ఆదివారం నాడు పుట్టింది. అయితే వాళ్ళు అవన్నీ ఏం చూసుకోలేదు, మామూలుగా మ్యారేజ్ కూడా చేశారు. చాలా ఇబ్బందులు పడింది. సరే, ఎవరెవరు ఏదో పరిష్కారాలు చెప్పారు, అవి చేసుకున్నారు వాళ్ళు. కానీ అసలు ఎందుకు జరిగిందంటే ఆ అమ్మాయి ద్వాదశి ఆదివారం నాడు పుట్టింది. కాబట్టి ఇలాగా ఎప్పుడైనా ఎవరికైనా జరిగినప్పుడు కేవలం అది గృహప్రవేశాలకో లేకపోతే ప్రయాణానికో అనుకుని వదిలిపెట్టేయకుండా, వాడు దేనికి చెప్పలేదు, మనవాళ్ళు అన్వయించుకున్నారనమాట. ద్వాదశ మర్క అయితే దగ్ధయోగ అంటే దేనికంటే ప్రయాణానికని అలా చెప్పారు. కానీ ఈ మాట ద్వాదశ మర్క అయితే దగ్ధయోగ, ఇది ఆ రోజున గృహప్రవేశం కానీ, ప్రయాణం కానీ, జననం కానీ, వివాహం కానీ ఏదీ కూడా చేయకుండా ఉన్నట్లయితే ఆ యజమానికి, ఆ దంపతులకి కూడా చాలా లాభం కలుగుతుంది. ఒకవేళ ఇప్పటికే ఏదైనా అటువంటి దోషం కలిగినట్లయితే, అలా జరిగినట్లయితే దానికి ఏదైనా పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏ శాస్త్రకారుడైతే ఇది దోషమని చెప్పాడో అదే శాస్త్రకారుడు దానికి పరిహారం కూడా చెప్పాడు. మనం అది నమ్మకపోతే ఇది నమ్మక్కర్లేదు, ఇది నమ్మితే అది నమ్మాలి. కాబట్టి దోషం అనేది మనం కావాలని చేసింది కాదు, కానీ జరిగింది. అనారోగ్యం చేసిందంటే దానికి కారణం ఏంటి చూసుకుని మనం ఎట్లాగైతే మందులు వాడుతున్నామో అలాగే దీనికి కూడా యథాశక్తి పరిహారం. అంటే లక్షలు అవి ఏమి ఉండదు, చాలా తక్కువలో కూడా వాళ్ళు చేసుకునేవి కొన్ని ఉంటాయి, కొన్ని బ్రాహ్మణులు చేసేవి కూడా ఉంటాయి. ఆ విధంగా ఈ ద్వాదశ మార్క ఇది దగ్ధయోగ. ఫ్యూచర్లో ఎప్పుడు ఏది చేయకుండా ఉండడం కోసం చెప్తున్నా. జరిగిపోయిన దాని గురించి ఆలోచించమని కాదు, ఏదైనా పరిహారం చేసుకోవడం. ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ద్వాదశి ఆదివారం కనుక వచ్చినట్లయితే ఆ రోజున ఎటువంటి శుభ కార్యక్రమం కూడా తలపెట్టవద్దు, చేయొద్దు. అలా కనుక చేయకుండా ఉన్నట్లయితే మనకి లాభం కలుగుతుంది. ఇప్పటికే ఏదైనా జరిగినట్లయితే దానికి కొద్దిపాటి పరిహారం చేసుకుంటే కూడా, అంటే ఏంటి ఇలా జరుగుతోంది, ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఏంటోనండి మాకేం తెలియట్లేదండి, మేము ఇంట్లో ఉన్నామండి, మాకేదో అన్నీ బాధలేనండి, ఇలాగలా అంటారు. అసలు ఆ బాధకి మనం కారణం ఏంటో చెప్పగలిగితే మనం గొప్పవాళ్ళం అవుతాం, సిద్ధాంతులు అవుతాం. మాకు తెలియదంటే అక్కడ దాని అర్థమే ఉంది. ఒకటి గృహయోగం కావచ్చు, అంటే ఆ ఇంట్లో ఏదైనా దోషాలు, వాస్తు దోషాలు ఉండడం కానీ అటువంటివి కావచ్చు, లేకపోతే జాతకంలో దోషాలు, లేకపోతే గ్రహచారంలో దోషాలు. ఇందులో ఏది అనేది మనం కనిపెట్టి చెప్పగలిగితే వాళ్ళకి పరిహారం చెప్తే వాళ్ళ పరిహారం చేసుకుని దాని నుంచి లాభం పొందుతారు. కాబట్టి ఈ ద్వాదశి ఆదివారం రోజున ఎవరైనా జననమైనా అయితే ఇక ఏదైనా కార్యక్రమం కూడా చేసినా దానికి పరిహారం చేసుకుంటే మంచిది. ఫ్యూచర్లో మాత్రం ద్వాదశి ఆదివారం ఏ కార్యక్రమం చేయకుండా ఉంటే మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.